హాయ్ మేడమ్స్, ఇది ఏమనుకుంటున్నారు? చూసారా ఇది? మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఇదైతే ఎందుకు వేసానంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు కదా, హాస్టల్లో ఉంటారు. హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, అందరి క్లాత్స్ సేమ్ ఉంటాయి. వాళ్ళకి సేమ్ ఉన్నప్పుడు బనియన్, టవల్ ఇలా డ్రెస్సెస్ అన్నీ సేమ్ ఉన్నప్పుడు తెలియదు కదా వాళ్ళది ఏదని. వాళ్ళ నెంబర్స్ ఉంటాయి కదా, వాళ్ళ నెంబర్స్ ఇచ్చి ఉంటారు. స్టూడెంట్ నెంబర్స్ ఇస్తారు కదా, వాళ్ళ పేరు వాళ్ళ నెంబర్ ఇలా వేస్తే ఏమవుతుందంటే ఇది తీసుకొని కుట్టాలి. క్లాత్స్ పైన కుడితే వాళ్ళది ఏ డ్రెస్ అని తొందరగా అర్థమైపోతుంది, తొందరగా కూడా దొరుకుతాయి. దాని గురించి ఇలా వేయమన్నారు. నేను బిఫోర్ 2 years నుండి కూడా వేస్తున్నాను, కానీ అప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదు, అందుకే ఇప్పుడు తీస్తున్నాను ఫ్రెండ్స్. మీకు యూజ్ అవుతుందంటే ఇలా చేసుకోవడానికి ఆర్డర్ ఇస్తే కూడా నేను చేస్తాను. ఓకే, మీకు దీని గురించి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. టోటల్గా వీళ్ళు ఒక 20, మళ్ళీ ఇదొక స్టూడెంట్ది, ఇదొక స్టూడెంట్ది, వీళ్ళది 20, వీళ్ళది 20. అంటే డ్రెస్ అంటే టవల్స్ హాస్టల్లో ఉంటారు కదా పిల్లలవి, అన్నీ దొరకవు అని ఇలా చేసి ఇక్కడ వరకు ఇలా కటింగ్ చేసి డ్రెస్కి అనేది ఇది ఇంతవరకు స్టిచ్ చేసి పెట్టాలి. మీకు కావాలి అనుకుంటే ఒక పిక్ కూడా, పెట్టిన పిక్ కూడా యాడ్ చేస్తాను దీంట్లో. చూడండి ఎలా వచ్చాయి. ఇవి మొత్తం మళ్ళీ కటింగ్ చేసుకోవాలి. ఓకే, దీనిపైన క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, బాయ్.